వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. దాయాది దేశం పాకిస్తాన్తో 1971 సంవత్సరంలో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ వీరులను ఘనంగా సన్మానించనున్నట్లు ఎయిర్ వెటరన్స్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం పంజాగుట్టలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను కార్యక్రమ చీఫ్ ప్యాట్రన్ సిబిఆర్ ప్రసాద్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్డి ఫాతక్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి యుద్ధంలో వీరోచితంగా పోరాడి పరమవీర చక్ర అందుకున్న వారిని గౌరవించుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ నెల 31న రవీంద్ర భారతిలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వాయుసేన విశిష్టతను నేటి యువతకు తెలియజేయాలని ఉన్నత తలంపుతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన యుద్ధ వీరులు హాజరవుతున్నారని తెలిపారు. 50 మంది యుద్ధ వీరులకు ఘన సన్మానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భోగేశ్వరరావు, ట్రెజరర్ మోహన్ రావులు పాల్గొన్నారు. थैंक यू। पाठक साहब अच्छा पढ़ाना चाहिए सर ఇప్పుడు చూడండి కొంచెం నవ్వండి జోకే సార్తో మాట్లాడండి थैंक यू ऑल ऑफ यू। నేను ఎయిర్ వెటరన్స్ అసోసియేషన్ తరపున జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా ఎయిర్ వెటరన్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాటర్న్గా సిబిఆర్ ప్రసాద్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా జేడబ్ల్యూ శరత్ చంద్ర పాఠక్ గారు, అలాగే మాకు ట్రెజరర్గా డాక్టర్ ఎంఎస్ రావు గారు, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ సద్బీర్ యాదవ్, మిగతా మా వింగ్ కమాండర్ పారస్నిక్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, మిత్రులందరూ కూడాను. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ద మీటింగ్ ఈస్ మనందరూ కూడా ఎవరైతే 1971 సంవత్సరం ఇండియా పాకిస్ యుద్ధంలో పాల్గొని పరాక్రమ చక్ర ఉంటుంది కదా, వీర్ చక్ర కానీ మహావీర్ చక్ర కానీ లేకపోతే వాయుసేన మెడల్ బ్రావరీకి వాళ్ళకి ఎవరికైతే అప్పట్లో గుర్తింపు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరినీ కూడా మొత్తం దేశం నలుమూల నుంచి కూడా, అస్సాం నుంచి కానీ, అగర్తల త్రిపుర నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, చండీగఢ్ నుంచి కానీ, ముంబై నుంచి, పూణే నుంచి అందరూ కూడా ఎవరికైతే ఈ యుద్ధ వీరులందరూ కూడా మన హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. మెయిన్ కార్యక్రమం వచ్చి 31 అక్టోబర్ 2021 అంటే వచ్చే ఆదివారం రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్లో ఈ అందరికీ సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సన్మాన కార్యక్రమం కూడా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మనకి స్వర్ణిమ విజయ వర్ష అంటాం కదా, మనకి 50 years ఆఫ్ విక్టరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, దానిలో భాగంగా మనం చేస్తూ ఉన్నాం. ఇదందరూ కూడా ఎయిర్ వెటరన్స్ అసోసియేషన్ చెప్పి కూడా మనకు క్రియేట్ చేయడం జరిగింది. గతంలో మేమందరం కూడా ఇప్పుడు ఎంతమైతే వస్తున్నారో ఈ యుద్ధ వీరులు అనుకుంటున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఫైటర్ పైలట్స్ ముఖ్యంగా, లేకపోతే హెలికాప్టర్ పైలట్స్, లేదంటే మనకి ఫార్వర్డ్ బేస్ కంట్రోలర్స్ ఉంటాయి వాళ్ళందరినీ కూడా మనం సన్మానిస్తాం, ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా మనం దీనికి మూల కారణం గత విజయ్ దివస్ అంటాం కదా, డిసెంబర్ 16 విజయ్ దివస్ ఉంది కదా, అప్పటి నుంచి కూడా మనం ఇది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అని చెప్పి వెబినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ వెబినార్స్లో కూడా ప్రతి ఆదివారం ఒక యుద్ధ వీరుని తీసుకురావడం, ఆయనకు ఆ యుద్ధంలో జరిగిన అనుభవాలన్నీ కూడా మనందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో అందరిని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒకే చోట మనం సత్కరిస్తే మనందరూ కూడా వాళ్ళకి గుర్తింపు నిశ్చింత అవుతుంది. అలాగే రెండోది మన యువతకు మంచి స్ఫూర్తిదాయకం అవుతుంది. చాలామంది తెలియని వాళ్ళకి కూడా ఈ విషయాలన్నీ తెలిస్తే పబ్లిక్లో కూడా 3 కాన్సెప్ట్లు. సో యువతకి స్ఫూర్తి, యోధులకి గుర్తింపు, మన సమాజానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే భావంతో ఈ మహత్తర కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీనికి ముఖ్యంగా మా చీఫ్ ప్యాటర్న్ గారు అన్ని విధాల ఆర్థికంగా నాకు సహకరిస్తూ ఉన్నారు. దానికి మేము ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్ రుణపడి ఉంటుంది. సింపుల్ మ్యాన్ బట్ చాలా పెద్ద హృదయం అయింది. సో ఆ విధంగా ప్రోగ్రాం జరుగుతుంది. ఈయనకి ఇప్పుడు 85 years, 85 సంవత్సరాలు కూడా పూనా నుంచి వచ్చి గత 1 year నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ పాఠక్ గారు నిజంగా అందరినీ కూడగట్టుకోవడం
అందరికీ ఫోన్ చేసి సార్ మీరు యుద్ధంలో పాల్గొన్నారు కదా, మీ మీ అనుభవాలు మా వెబినార్లో చెప్పండి అని చెప్పి ఈయన అందరినీ కాంటాక్ట్ చేయడం. సో నేను హోస్ట్ చేసేవాడిని, నేనే మాట్లాడి అందరూ హోస్ట్ చేయడం. నేను ఇక్కడ ఏపీలో ఉండేవాడిని, ఈయన పూనాలో ఉండేవాడు, మాట్లాడేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు. ఆ వెబినార్ ద్వారా అందరూ కనెక్ట్ అయ్యి అందరూ కలిసికట్టుగా మనం సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇది కాన్సెప్టు. సో దీన్ని మన ఉపరాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా మనకి మంచి ప్రశంసలు వచ్చినాయి. ఆయన మెసేజ్ పంపించారు. అలాగే మన లోకల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళిసై గారు కూడా, ఆవిడ కూడా మంచి మెసేజ్ ప్రశంసలు ఇచ్చారు, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు అందరికీ గురించి ఇదని చెప్పి. అఫ్కోర్స్ మనకి ముఖ్య అతిథిగా మన ఇక్కడ ఉండే మంచి నాయకులు, అలాగే ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు వచ్చి మనకి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. ఉపరాష్ట్రపతి గారు ఆయనకి టైం ముందుగా అయితే వస్తాయని చెప్పడం జరిగింది. సో కానీ కాలక్రమేణా ఆయనకి అందుబాటులో లేకపోవడం అంటే ప్రీ ఆక్యుపేషన్స్ అంటాం, వేరే కారణాల వల్ల ఆయన రాలేకపోతుంది. బట్ ఆయన తరపున మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మన యా ఇప్పుడు మేము యుద్ధ వీరులు 50 మంది, అలా ఇదే సందర్భంగా వాయుసేనలో ఉద్యోగం చేసి సేవ చేసి బయటకు వచ్చి సివిల్ లైఫ్లో కూడా వాళ్ళు ఉన్నత స్థానాలు సంపాదించారు. కొంతమంది హైకోర్టు జడ్జిగా కావచ్చు, లేదంటే లెఫ్టినెంట్ జనరల్గా కావచ్చు, లేదంటే మనకి వైస్ ఛాన్సలర్ అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు, అదే డిఐజీ లెవెల్ ఆఫీసర్ జరిగింది. అలాగే ప్రొఫెసర్స్ ఉన్నారు, ఐఆర్ఎస్ ఉన్నారు, లేదా డాక్టరేట్ చేసిన ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం గుర్తించి వాళ్ళకు కూడా ఇదే సందర్భంగా కూడా మనం సన్మాన కార్యక్రమం పెట్టాం. ఇది మూడోది ఏంటంటే అప్పట్లో యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మన పరిధిలో ఉన్న అందరికీ కూడా మనం సన్మానం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వాయుసేన కాకపోయినప్పటికి కూడా ఆర్మీలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు సుమారు 10 మందికి కూడా మనం ఈ వేదిక మీద సన్మాన కార్యక్రమం పెట్టాం. సో అస్సాం ఇప్పుడు మనకి వచ్చే వాళ్ళలో త్రిపుర, చాలా ఈశాన్య రాష్ట్రం మీద త్రిపుర నుంచి వస్తూ ఉన్నారు, అస్సాం నుంచి గౌహాటి నుంచి వస్తూ ఉన్నారు, అలాగే చండీగఢ్ చాలా దూరం మనకి ఢిల్లీ పైన అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఢిల్లీ నుంచి వస్తూ ఉన్నారు, ముంబై నుంచి వస్తూ ఉన్నారు, రాజస్థాన్ నుంచి వస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి పూనా నుంచి చాలామంది, మా సారు కూడా పూనాని, చాలామంది యుద్ధ వీరులు అక్కడ పూనాలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. సో ఇది వాయుసేనలో ఎక్కడ జరిగిన విధంగా ఎవరూ చేయలేదు. ఈ విధంగా ఒక గవర్నమెంట్ అయితే చేసింది, ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది అక్కడ లోకల్గా చేసుకున్నారు తప్ప ఇంత నేషనల్ జాతీయ స్థాయిలో మనమే చేస్తూ ఉన్నాం. సో దానికి సహకరిస్తున్న అందరికి కూడా చాలా ధన్యవాదాలు. సో మీరు మిత్రులందరూ కూడా దీన్ని మీ నుంచి ఆశించేది అదే, ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేస్తే. Mr. T.B. Rao, look at this office. You can't imagine. సో వీళ్ళే కాకుండా ఆల్రెడీ మనకి సుమారు 400-500 మంది అయ్యే కార్యక్రమం ఇది. అలాగే చాలామంది మెంబర్స్, అలాగే కుటుంబాలతో కూడా కొంతమంది కుటుంబాలతో కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఇంతవరకు తెలియకపోయినప్పుడు ఎవరైనా తెలుసుకున్నా కూడా రేపు కార్యక్రమానికి మనం ఎవరైతే వాయిస్ అయినా వాళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా రావచ్చు. మాకు లింక్ ఉంది, ఆ లింక్లో మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఇబ్బంది ఉంటుంది. ఆల్రెడీ సోషల్ మీడియా పెట్టడం జరిగింది, మీకు కావాలంటే షేర్ చేస్తారు, లేదంటే ఇబ్బంది అవుతుంది, మనకి ఏర్పాట్లు చేసుకోవాలి కదా, దానికోసం ఇబ్బంది అని చెప్పి అలా చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ప్రాక్టికల్గా మనం ఒక ఎన్జిఓ లాగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టైప్లోను గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సహకారం లేకుండా మనం ఇది మా సిబిఐ గారు లాంటి సహకారంతో ముందుకు చదువుతుంది కార్యక్రమం. మీరేమన్నారు? నగదు పురస్కారం అంటే మెమెంటోస్ షాల్ చేస్తాం, ఆ విధంగా నగబాధ ఏం లేదు, కేవలం చెప్తా. సో వీఆర్ కవరింగ్ దేమ్ ఆల్సో. So this is one part, yes. So now we are going to felicitate total 250 people. Okay. So these are the heroes. Now they are the people who participated in the war. They did not get any bravery awards, but they were there in the war, participated, and we are also recognizing them and felicitating them. Like that, we will be felicitating more than 200 people in that case. Remaining 50 for the organized part of it. So that's how we are prepared. NCC students are also attending the function to interact with all these heroes. So okay, you can ask. No, this is our first year.
This is first time you are. We have started this venture about a year back Okay. in Diwali last year, Okay. and As a mark then we of, never thought that it will grow so Okay. nicely. As a mark of golden jubilee celebration of 71 bar, 50 years of This celebration. is golden. No, yeah, it's all started with our webinars. We started conducting webinars. Mr. Rao, may I have a word on that? Yeah, please. Right. Well, I am Wing Commander Ravindra Oh, sorry, Parasnis, sorry. And I have come from Yeah, Karnataka. he is the hero, right person. And well, I have joined Mr. Patak recently that way. Of 30 kilometers, you can go even 300 kilometers and do the same thing. And while a shell will destroy maybe one house or a couple of bunkers or something, a bomb can destroy maybe 3 houses or 4 houses together. So a higher firepower and longer range, but artillery. And artillery is considered a support arm again. So these things hurt us a little. So what is air power is this. Air power is something that can not only just change the war, it can convert defeat into victory. Now if you have heard of Battle of Britain in 1960, in the Second World War, it was the British Air Force, Royal Air Force that beat the Germans, otherwise they would have कि occupied आप it. ये बोलना चाहते हैं कि जो प्रेसिडेंट या पिछली सरकारें हों उन्होंने एयरफोर्स नहीं, सरकारें तो है उन्होंने बहुत गलतियां नहीं, की नहीं, है, but we are not pointing. No, no, we are- We yeah. are not pointing. Now they are not downplaying pointing the at Air it. Force role. That is No, why no, no, no. Nobody is downplaying the Air Force. ये role. डाउन प्ले नहीं Some- मतलब जिस तरह से हिम्मत Some अफजाई की odd जानी चाहिए थी नहीं casual statement has come from here and Statements नहीं there, देने but those चाहिए casual थी। statements can go a long way in downplaying, Yes, yes. not realizing that this is what will happen. Then you have So to we show want the to now people. clarify everything. So now what happens in the airport? Airport, like I told you, it can change the complete situation. 1962 war, we are disgraced because of that war. You see, Chinese came, we were not prepared because of Nehru, and because of unprepared conditions, we lost that war. Acha, at that time, the Air Force cried with Nehru to let them go and attack the Chinese. We had the photographs. There was only one road coming through Tibet. And these people also had come hurriedly up. They had brought a whole division up there and we had only one brigade. Okay, so one division had come, they had come hurriedly. Both sides of the road there, arms, ammunition, luggage, tents where they were living. Both sides of the road. All we had to go was go with a couple of hunters or nats, or we had even good bombers like Canberra, the topmost aircraft, and one strafing run this side and one strafing run that side. In one run, we would have killed 1,000 odd Chinese. So a proper air attack would have completely massacred the Chinese in 1962, a chance which we lost, right? So this is what air power could have done. A lost battle in the army, by the army, would have been won by the Air Force. But that chance we lost because Nehru was scared. The American ambassador, though he was very much pro-Indian, he was not aware what is Air Force. He was the first appointment also in diplomatic service. So this gentleman also told Nehru, "Oh, Chinese, they have got so much of Air Force. Even if they come and drop one aircraft into your city, all half your city will be destroyed." And this is the actual sentence. It is written in the books. And Nehru was scared. He was totally lost his rationality. You see, this is how 1960. Now 1965, we won because air power went and stopped the tanks from coming in. సార్ మన వాళ్ళు ఎవరన్నా టీ